నియోజకవర్గంలో చాలా చర్చ సాగుతూ ఉన్నది. బై ఎలక్షన్స్ వస్తాయంటూ కూడా. సో ముఖ్యంగా స్టేషన్ గన్పూర్లో పచ్చగడ్డి వేస్తే బగ్గు అనే విధంగా ఇక్కడ రాజకీయాలు వేడెక్కుతున్నటువంటి పరిస్థితి చూస్తాను. ఒకవైపు వాళ్ళ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం, ఎవరైతే కడియం శ్రీహరికి సంబంధించి. సో ఇప్పుడు అభివృద్ధి కోసం వెళ్ళండి అంటూ కూడా రీసెంట్ గా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అక్కడక్కడ నిరసన ప్రోగ్రాంలు కూడా చేస్తా ఉన్నారు. ఎక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది, ఎక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి చేసిండు కడియం శ్రీహరి చెప్పాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలతోని అన్ని ఏరియాలలో దాదాపు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సొంత స్వలాభాల కోసం పోయారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరొక చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి చూస్తాం. ఇదే అంశంపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరు? నా పేరు గొడుగు సంజీవరాజు. ఎట్లా చూస్తారు, మీ ఎమ్మెల్యే పార్టీ మారిండు, నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్నాం అంటున్నాడు, ఏం జరుగుతుంది? పార్టీ కోసం అయితే, నియోజకవర్గం కోసం అయితే ఏం అభివృద్ధి అయితే చేయట్లేదు. ఇదివరకు కూడా ఆయన చాలా పదవులు అనుభవించిండు. స్టేషన్ గన్పూర్ అంటే ఆయనకు ప్రాణం అని ఇప్పటికి కూడా అంటాడు. ఏది అయితే చేసింది ఏం లేదు. ఇప్పటికి కూడా ఆయన సొంత కూతురు కోసం పార్టీ అవకాశాల కోసం మారిండు తప్ప నియోజకవర్గానికి అయితే అభివృద్ధి చేయడానికి అయితే కాదు. ఆయన చేసినవి ఈ పనులు ఉన్నాయి, ఇవి ఉన్నాయంటే నిరూపించమనండి. ఆ రోజు కూడా సోడిచపల్లిలో కూడా కేటీఆర్ సభలో అమౌంట్ ఇచ్చినా కూడా కుడి కాలువ కోసం శాంక్షన్ అని ఆయన ప్రశ్నించినా కూడా కేసీఆర్ ఇచ్చిన అభివృద్ధే. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేశాడు. మేము కాంగ్రెస్ నేను అభివృద్ధి చేయడానికి పార్టీ మారాను అన్నాడు, కానీ ఏ పార్టీ మారిండు? అదే బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పని చేసి ఉపాసం ఉండకుండా వాడవాడ తిరిగి గల్లి గల్లి తిరిగి ఇంటింటికి తిరిగి ఆయన కోసం ఫుల్ కష్టపడి ఈరోజు గెలిపిస్తే ఆయన పోయి కాంగ్రెస్లో చేరిండు. ఏ కార్యకర్తలకు కూడా తెలియకుండా పార్టీలో చేరిండు. అభివృద్ధి అని ఇప్పుడు చెప్తాను, కానీ అభివృద్ధి చేయడానికి చెప్పడానికి సిగ్గుచేటు ఆయన. అదే ఎందుకంటే అభివృద్ధి ఏముంది? ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ పోయిండు, 14 సంవత్సరాలు పదవులు అనుభవించిండు, ఎక్కడ చేసింది ఏం లేదు. డిప్యూటీ సీఎం ఇచ్చినా ఏం చేసేది లేదు. ఇప్పుడు ఏమంటాడంటే డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు నేను ఆ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే నన్ను అడుగు పెట్టొద్దు అని చెప్తే నేను అడుగు పెట్టలేదు అన్నాడు. నువ్వు డిప్యూటీ సీఎం కదా, ఒక ఎమ్మెల్యే చెప్తే మీరు ఎట్లా ఆగుతారు? నీకు హోదా సీఎం తర్వాత ఒక సీఎం, నువ్వు ఒక ఎమ్మెల్యే చెప్తే మీరు ఎలా ఆగి నియోజకవర్గానికి అభివృద్ధి చేయకుంటున్నారని నేను ఇది ఒక ప్రశ్న అడగవలసి. మరి ఇంతకు ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ లో ఉన్నాను కూడా ఫుల్ ప్లేజ్ గా చెప్పట్లేడు కదా, స్పీకర్ కూడా నోటీసులు ఇచ్చినట్టున్నాడు, సమాధానం చెప్పాలని చెప్పి ఒక అంశం చూసినాం. మరి కాంగ్రెస్ లో ఉన్నాడా, బీఆర్ఎస్ లో ఉన్నాడా, ఏ పార్టీలో ఉన్నాడు? ఆయన ఏ పార్టీలో లేడు. కాంగ్రెస్ లో ఉన్నామని చెప్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు తరిమి తట్టేటట్టున్నారు, బీఆర్ఎస్ అని చెప్తే బీఆర్ఎస్ వాళ్ళు కూడా బెదిరించి తట్టేటట్టున్నారు. ఆయన ఏ పార్టీ అని చెప్పుకోలేకుండా అటు అయోమయంగా ఉన్నాడు అంతే. అదే కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఇప్పుడు రాజీనామా చేయమని అదే పార్టీ మీద అదే కాండం మీద గెలవమన్నా చూస్తాం. బీఆర్ఎస్ కార్యకర్తల ప్రతాపం మీద కాంగ్రెస్ ప్రతాపం మీద బయటపడుతుంది. పోటీ వచ్చే ఎలక్షన్ అంటాడు. ఇప్పుడు మళ్ళా వచ్చి ఎవరన్నా వచ్చి నీకు ఈ పదవి ఇస్తా అంటే తప్పకుండా చేస్తాడు ఆయన. ఆయనకు రాజకీయం లేనిది వేస్ట్, ఆయన బతకలేడు కూడా. గడికొక్క పార్టీ మారుతాడు. టీడీపీలు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పోయినాక కాంగ్రెస్, రేపు ఇంకా బీజేపీ వస్తే బీజేపీలో కూడా పోతాడు. ఆయన సొంత అవసరాల కోసం తప్ప నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి అయితే లేదు. పదే పదే మీడియా ముందు అదే మాట్లాడుతున్నాడు. నేను నా సొంత స్వలాభాల కోసం కాదు, నా సిద్ధాంతం కాదు, నియోజకవర్గ ప్రజల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం, నేను ప్రాంత అభివృద్ధి కోసమే తప్ప నేను వేరే ఏ పార్టీ పోను, ఎక్కడ లేని నేను నికార్స్ అయినటువంటి నాయకుడిని, ప్రజల కోసం పనిచేస్తున్నా అని చెప్పి మాట్లాడతాను. ప్రజల కోసం పనిచేస్తున్నా అన్న ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారు మొన్న రీసెంట్ గా కుడి కాలువ ఓపెనింగ్ చేద్దాం వాటర్ వస్తున్నాయని దొంగసాటుగా గుట్టలెంబడి తాటికొండ విలేజ్ నుంచి దొంగలెంబడి పోయి అక్కడ ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాడు గుట్టలల్లా. అదే రైతుల కోసం మన ఊరియా కోసం పోయి కొట్లాడుతుంటే గన్పూర్లో రైతులు ధర్నా, రోడ్డు మీద ధర్నా చేస్తే ధర్నాను కాదని అవతల నుంచి చిన్న పెండాల నుంచి తప్పించుకొని పోయి సభ పెట్టిండు. అదే రైతుల కోసం వచ్చి మరి నేను ఇప్పిస్తా, ఇంకా మీకు 10 టన్నులు కావాలన్నా 20 టన్నులు కావాలన్నా నేను ఇప్పిస్తా, నా బాధ్యత, మీరు అట్లా ధర్నాలు చేయకండి, మీరు రైతుల కోసం ఉన్నా నియోజకవర్గం కోసం ఉన్నా అని చెప్పాలి కదా. దొంగసాటంగా పోయి ప్రోగ్రాలు చేయడం అవసరం ఏముంది తనకి? ఇక నియోజకవర్గం మీద అభివృద్ధి ఉంది, నేను అభివృద్ధి చేస్తా, నాకు ప్రేమ ఉన్నది, నా మంచితనం అని చెప్తాడు, కానీ ఏది లేదండి. ఏమైనా చేసినా 2 ఏళ్ళు అవుతుంది, మరి ఏం లేదు, ఒక్కటి కూడా చేసింది లేదు. రైతులకు రైతు బంధు పడ్డదా, లేకపోతే యూరియా దొరికిందా, కళ్యాణ లక్ష్మి వచ్చిందా? దేని గురించి కొట్లాడుతుంటే తను, దేని గురించి కొట్లాడుతుంది? యూరియా కష్టాలు రైతులు పడుతుంటే వచ్చినట్టుగా మీడియా ముందు మాట్లాడుతున్నాడు. ఒక్క బస్తా కాదు, ఇప్పటికి కూడా ఇంకా ఫ్రీ కాలేదండి. ఎక్కడ దొరుకుతుంది? ఇవాళ కూడా ఆల్రెడీ గన్పూర్లో ధర లొల్లి అవుతూనే ఉన్నది.
యూరియా ఎక్కడ కూడా దొరకట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తెలంగాణకు దరిద్రం పట్టింది. రైతుల ప్రభుత్వం అట కానీ మీరు దరిద్రం అంటున్నారు. రైతుల ప్రభుత్వం కాదు ఇది, దొంగ పాలన, దగాపార ప్రభుత్వం ఇది. రైతుల ప్రభుత్వం కాదు, తిమింగలం ఘోరం. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు తిడతారు. ఇప్పటికీ పింఛన్ల కాడికి రండి మీరు, 2వ తారీఖు 3వ తారీఖు ఎట్లా మహిళలు ఎట్లా తిడతారంటే అట్లా తిడతారు. ఎట్లుంటది మరి పార్టీ మారిన 10 నియోజకవర్గాలలో బై ఎలక్షన్స్ వస్తాయి? బై ఎలక్షన్లు వస్తే మాత్రం ఇప్పుడు అటానాట్లో ఎలక్షన్లు వచ్చినా కూడా మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడు. అంతేనా? బీఆర్ఎస్ వస్తాడు, కేసీఆర్ వస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. మళ్ళీ నియోజకవర్గంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మాత్రం డిపాజిట్ కోల్పోతారు ఖచ్చితంగా. ఇక్కడ లేదు, స్థానమే లేదు. మరి ఎందుకు ఇన్ని బీఆర్ఎస్ పార్టీలో ఆయనకి ఇంత గౌరవం దక్కింది, అన్ని పదవులకు సంబంధించిన అన్ని కూడా తనకి ఇవ్వడం జరిగింది. తను మరి పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది? ఒకవైపు నియోజకవర్గ ప్రజల కోసం అంటున్నది, సొంత ఎజెండా ఏమైనా ఉందనుకోవచ్చా? ఏం చెప్తారు? స్వార్థము ఏది లేదు. ఇప్పుడు మనంగాక మన పిల్లలకు మనం భవిష్యత్తు, నాకు ఈ హోదా ఉంది, నా కొడుకు కూడా ఈ హోదా కావాలి, రేపు కూడా నా పిల్లలు ఈ దారిలో పోవాలని సొంత ఫ్యామిలీ కోసం తప్ప నియోజకవర్గాని కోసం అయితే ఆయన చేసేది కాదు. తన పిల్లల కోసమే పోతుండు. రేపు ఇలా బిడ్డ ఎంపీ ఉంది, ఇంకో కూతురుకు కూడా ఏదన్నా పదవి కావాలని కంపల్సరీ ఆశిస్తాడు. అది అందరికీ మాకు ప్రజలకు తెలిసింది.